సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఓకే సార్, ఆ ఎన్నికల్లో ఓడిపోయినరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత బాగా ఎట్లా పర్ఫామ్ చేయగలిగినరు? యాక్చువల్లీ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద గొప్పగా విలేజ్లలో తిరిగి మీరు ఇట్లా చేయండి, ఆ హడావిడి కూడా ఏం చేయకుండానే మీ క్యాడర్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ 2 ఏళ్ళు కొద్దిగా పట్టించుకోలేదు వాళ్ళది అనేది కూడా ఒక చర్చ. అసలు రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? పెడతారు అనౌన్స్ చేసి వెనుకకు పోయాడు కదా. అవి గిట్ట ఎన్నికలు అయితే అసలు ఇలా అన్ని జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ గెలిచేది. 31 జిల్లా పరిషత్స్. ఇప్పుడు మెడ్చల్ తీసేశారు కాబట్టి హైదరాబాద్ తీశారు. 2 పోగా 33లో 2 పోతే 31కి 31 జిల్లా పరిషత్తులు గులాబీ జెండా ఎగరేయబోతున్నది. అందుకోసం ఎన్నికలు పెట్టడాన్ని ఇప్పుడు జరగవా? జెడ్పీటీసీ ఎంపీటీసీ జరగవు. ఏదో బీసీ 42% అని చెప్పుకుంటే దాన్ని వాయిదా వేసుకుంటా పోతాడు. పెట్టమని చెప్పండి, ఇమ్మీడియట్గా పెట్టమని చెప్పండి, గెలవరు. మొత్తం ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. కారు గుర్తు పైన గుద్దుతారు. అందుకోసమే ఆయన మొదటి టీచర్ ఏం చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఏకదం ప్లేట్ ఫిరాయించిండు, సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఆ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టిండు మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వము మన నిధులు, రూరల్ డెవలప్మెంట్ నిధుల్లో, పంచాయతీరాజ్ సిస్టంలో వచ్చే నిధులు 70% విలేజ్కి వెళ్తాయి, 20% మండల ప్రజా పరిషత్కి వెళ్తాయి, 10% జిల్లా పరిషత్కి వెళ్తాయి. కాబట్టి అట్లీస్ట్ 70% డబ్బులు నిధులు రావాలంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ఆ ఎన్నికలు పెట్టిండు. అసలు ఈ 10 జిల్లా పరిషత్ 10% జిల్లా పరిషత్కి 20% మరి మండల ప్రజా పరిషత్కి వచ్చేటువంటి నిధులు రాకమైన పర్లేదు కానీ ఇప్పుడైతే ఎన్నికలు పెట్టడాన్ని పెట్టమని చెప్పండి. ఇప్పుడు మీరు సవాల్ కూడా చేసినట్టున్నారు కదా, పెట్టండి అని. ఎగ్జాక్ట్లీ పార్టీ గుర్తు మీద పెడితే మీకు తెలుస్తుంది అనేది పెట్టడంటారా సార్? నో డౌట్. నా దృష్టిలో ఏదో పెట్టి కారణం పెట్టి కొంచెం వాయిదా ఇస్తాడు. ఓకే సార్, ఇమ్మీడియట్గా పెట్టాడు. ఓకే, 42% రిజర్వేషన్ ఫర్ బీసీ సార్. ఏమనిపించింది అంటే వీళ్ళు తీసుకున్న లైన్? అఫ్ కోర్స్ మీరు కూడా మద్దతు తెలిపిండ్రు సార్. అది కాదమ్మా, ఇప్పుడు రిజర్వేషన్స్ పెరగాలి అనుకునేటప్పుడు ఆలోచనప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్ అడ్డు ఉన్నదమ్మా. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. నేనే 2-3 సార్లు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన, చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అని చెప్పినాను. బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీలు, లీడర్లు, బీసీ నాయకులు అందరూ వచ్చి మేమే కొట్లాడుతామని చెప్పి గ్రౌండ్లో ప్రజల దగ్గర ఆ టు విన్ ఓవర్ ఆ గ్లామర్ ఏది మేము బీసీ కోసం కొట్లాడుతున్నది చెప్పుకోవడానికి ఈ 2 రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. మేము మొదటి నుంచి చెప్తున్నాము. మేము అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచినప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో కలిసిపోయిన వాళ్ళలో నేను ఒకరిని. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, మీరే చూపియండి, చూపిను అన్నాడు. దానికి ఓన్లీ రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్ని సవరణ చేయాలి. లేకపోతే చాలా జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇందిరా సహాని కాంచెలు మొదలు పెడితే మొన్న దాకా వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా అడ్డు ఉన్నాయి. కాబట్టి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు తెలుసుకుంటే 42% రిజర్వేషన్స్ వస్తాయండి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, బీసీ ఆలోచన పరులు అది గ్రహించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మళ్ళీ రేపు పార్లమెంటు జనవరి 31 ఫిబ్రవరి 1st వీక్లో వస్తుంది కదా, మోడీ గారిని బిల్లు పెట్టమని చెప్పండి, రాహుల్ గారు మద్దతు అని చెప్పండి. ఇలా పొద్దున పెడితే మధ్యాహ్నం వరకు బీసీ రిజర్వేషన్లు వస్తుంది. మీరు మద్దతు తెలుపుతారా సార్? మీకున్నారు కదా 100%. మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఒక ధర్నా లాంటిది చేస్తే సరే. ఫస్ట్ ధర్నాలు కాదండి, బీజేపీకి కాంగ్రెస్కి ఇష్టం లేదు. ఏంది అంటే బీసీ రిజర్వేషన్ అమలు కూడా 50% కంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అయితే సీలింగ్ ఇచ్చిందో దాన్ని అధిగమించడానికి నేను చెప్తున్నాను, మీరు వినండి. ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 75 ఎమర్జెన్సీ పెట్టడానికి కారణమే అది. రాజనారాయణ్ ఎలక్షన్ పిటిషన్లో ఆయన గెలిచిండు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈమెను తీసేయండి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెల్లారి వరకే రాజ్యాంగ సవరణ చేసి 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతి స్పీకర్కు ఏ విధంగా అయితే కోర్టుల తీర్పులు వాళ్ళ పైన వర్తించవని చెప్పి రాజ్యాంగంలో ఉంది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ పదం కూడా చూపించింది ఇందిరాగాంధీ. అంటే ఆ జడ్జిమెంట్ నాకు పనికి రాదని గంత పెద్ద సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ తీర్పు ఎప్పుడు వచ్చిందండి? 50% కంటే రిజర్వేషన్లు పెంచదని ఎప్పుడు వచ్చింది?
11లో వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇచ్చింది. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరిది? సోనియామ్మని పరిపాలిస్తుంది, మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసిన వాళ్ళు బీసీల కోసం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఈ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఇందిరాగాంధీ కోసమే రాజ్యాంగ సవరణ చేసుకున్నారు, మరి బీసీల కోసము ఓ చిన్న రాజ్యాంగ సవరణ మీరే అధికారం ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఉన్నా కానీ అప్పుడు మీరే అధికారం ఉన్నారు, ఎందుకు ప్రయత్నం చేయలేదు? పోనీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు బీజేపీని? మీరు చేయలేదు, బీజేపీ చేయడానికి సిద్ధంగా లేదు. బీజేపీ లోపల అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటుంది. ఉత్తర భారతదేశం లోపల బీజేపీ ఎవడు ఎలోనే చేయడు. బీజేపీ ఈజ్ హైలీ డామినేటెడ్ బై బ్రాహ్మణికల్ ఆర్డర్. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. కాబట్టి మోడీ పెట్టడు, రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడు. సో ఇది ఓన్లీ అంటే రాజకీయం కోసం వాడుకునే నేను అంటలేనండి. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ మా పార్టీ గారు ఫస్ట్ టైం ఇండియాలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచు అని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేసి పంపించినాం. ఇప్పుడు పెండింగ్ ఉంది రాష్ట్రపతి ఆఫీస్లో. బీసీల కోసం రిజర్వేషన్ చేసి పంపినాం మేము. జరిగినది ఇదివరకు తమిళనాడులో జరిగింది. 9th షెడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు వాళ్ళ చట్టాన్ని. 65% ఉంది కదా ఉంది అక్కడ. యా, తమిళనాడు. వాళ్ళు చేసుకున్నట్టు మనం చేసుకుందాము, మీరు అందరు కలిసి రండి అని చాలా టైమ్స్ మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పిన కదా, ఇప్పుడు అడగండి మీరు, రేపు వెళ్ళి ఈ 50% కంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2011లో వచ్చింది జడ్జిమెంట్, కర్ణాటకలో ఎన్నికలు పెట్టినప్పుడు వచ్చింది. మరి అప్పుడు కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. సోనియామ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. 2011లో అయితే 2014 దాకా వాళ్ళే ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు? మరి తర్వాత బీజేపీ వచ్చింది. మోడీ గారు బీసీ అని చెప్పి బాగా చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. మరి ఎందుకు తీసుకొస్తుంది 10 ఏళ్ళ నుంచి వెళ్ళి? చిన్న సవరణ నేను చూసాను కదా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పొద్దున పెట్టిన సాయంకాలం వరకు బిల్ పాస్ అయిపోయింది. మరి వీళ్ళు కూడా బీసీలో పొద్దున పెడితే సాయంకాలం వరకు పాస్ అవుతుంది. కాబట్టి మోడీ రాహుల్ గాంధీ తలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి, వాళ్ళు తలుచుకోరు.